హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జైనా స్టడీస్. వెల్కమ్ బ్యాక్ టు ద L2P4. మన లాస్ట్ వీడియోలో L2P3 గురించి మనం చూసాం. L2 అంటే లెసన్ 2, P2 అంటే పార్ట్ 3 కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో L2P4 గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. భూమి నీటి ఉపరితలంపై తేడాల గురించి మనం తెలుసుకుంటాం. భూమి మీద సముద్రాల మీద ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉంటుంది. సముద్రాల మీద ఖండాల మీద ఉష్ణోగ్రతలు కొలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భూమి వేడిమిని బాగా ప్రసరింపజేస్తుంది, కానీ నీరు అలా కాదు. భూమి చాలా త్వరగా వేడికి త్వరగా చల్లబడుతుంది. ఇందుకు విరుద్ధంగా సముద్రాలు వేడెక్కడానికి చల్లబడడానికి చాలా సమయం పడుతుంది. పేజీ నెంబర్ 22లో చూపిన పటంలో మనం ముదురు గోధుమ రంగు ఉన్న ప్రాంతాలు చాలా ఎక్కువ వేడి, నీలం రంగు ఉన్నవి చాలా తక్కువ వేడిని పొందుతాయి. సో నేను ఇక్కడ ఉన్న కంటెంట్ చదివాను. ఈ కంటెంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి అనేది చాలా త్వరగా వేడెక్కుతుంది, అలాగే త్వరగా చల్లబడుతుంది. అది భూమి యొక్క లక్షణం. దీనికి విరుద్ధంగా నీరు అంటే సముద్రాలు త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లబడదు. అంటే నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లబడుతుంది. సో అది ఈ విషయంలో మనం చూడాల్సిన విషయం. అలాగే భూమి మీద సముద్రాల మీద ఉష్ణోగ్రతలు చాలా తేడాలు ఉంటాయి. భూమి మీద ఉష్ణోగ్రత ఒకలాగా ఉంటే సముద్రాల దగ్గర కూడా ఉష్ణోగ్రత ఒకలా ఉంటుంది. అలాగే మనం నైట్ సముద్రాల దగ్గరికి వెళ్తే ఉక్కపోస్తుంది, ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది. ఉష్ణోగ్రత నెమ్మదిగా చల్లబడుతూ ఉంటుంది. అలాగే భూమి మీద నైట్ చూసినట్లయితే ఇక్కడ చల్లగా ఉంటుంది, ఎందుకంటే భూమి త్వరగా చల్లబడుతుంది. సో అది మనం చూస్తాం. సముద్రాల మీద ఖండాల మీద ఉష్ణోగ్రతలు కొలిస్తే ఈ విషయం మనకి స్పష్టమవుతుంది. సో భూమిని వేడిమిని బాగా ప్రసరింపజేస్తుంది, కానీ నీరు అలా కాదు అనేది మనం ఈ వీడియోలో మనం చూసాం. సో నెక్స్ట్ చూద్దాం, వాతావరణం వేడెక్కడం. మన చుట్టూ ఉన్న వాతావరణం లేదా గాలి సూర్యకిరణాల వల్ల నేరుగా వేడెక్కదంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కిరణాల వల్ల వేడెక్కకుండా వాతావరణం వాటిని వెల్లనిస్తుంది. సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి. ఆ తరువాతే భూమి నుంచి వేడి వికిరణం చెందుతూ మన చుట్టూ ఉన్న గాలి వేడెక్కుతుంది. అందుకే భూమికి దగ్గర ఎక్కువ వేడిగా ఉండి వాతావరణంలో పైకి వెళుతున్న కొద్దీ చల్లగా ఉంటుంది. మనం భూమి నుండి వాతావరణం పైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉండడానికి కారణం ఏంటి? మెయిన్ కారణం ఒకటి ఉంది. సూర్యకిరణాలు సూర్యుని నుండి భూమి వైపు వస్తున్నప్పుడు మొట్టమొదటిగా వాతావరణం పొర తగులుతుంది, కానీ వాతావరణం మొట్టమొదటిగా వేడెక్కదు. అంటే ఆ సూర్యకిరణాలు వాతావరణాన్ని గ్రహించదు, వాతావరణం మొట్టమొదటిగా వేడెక్కదు. మొట్టమొదటిగా ఈ సూర్యకిరణాలు భూమిని చేరి భూమిని వేడెక్కిస్తాయి. భూమిని వేడెక్కించిన తర్వాత వాతావరణంలో ఉన్న భూవికిరణం ద్వారా వచ్చే ఈ కిరణాలు అనేది వాతావరణం వైపు వెళ్తూ వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ఈ మెయిన్ రీజన్ కారణంగానే మనకి ఈ భూమి నుండి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటుంది. ఇది మనం గమనించాలి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు.